తెలంగాణ ఇక్కడ ఇలాంటి ప్రమాదం జరిగింది అంటే తరచూ జరిగే అవకాశాలు లేవు కాబట్టి సో ఏదో జరిగిపోయింది కానీ చాలా దారుణమైనటువంటి అంశం జరిగింది. సో ఈ దేనికి కారణం ఏంటని మీ ఉద్దేశం అనుకుంటున్నారు? ఆఫీసర్ల నిర్లక్ష్యం మొత్తం. ఓకే, ఎందుకంటే కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయింది, మీరు ఎండాకాలం ఉంది, లోడ్ ఎట్లయినా ఎక్కువ అవుతుంది, మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు మీటర్ రీడర్ వస్తాడు, మీటర్ రీడర్ వచ్చినప్పుడు 100 యూనిట్లు వచ్చింది, 300 యూనిట్లు వచ్చింది, ఎందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళు ఆఫీస్లో ఇన్ని మడిగిలకి ఇట్లా వస్తున్నాయి పోయి చెక్ చేయండి అని చెప్పాలి. లేకుంటే వాళ్ళకన్నా వాళ్ళు అలర్ట్ చేయాలి ఆఫీసర్. ఎండాకాలం కాబట్టి వాడతారు, కంపల్సరీ పడుతుంది కాబట్టి చేస్తాం కాబట్టి వాళ్ళ ఆఫీసర్కు వీళ్ళు ఇంటిమేషన్ ఇవ్వాలి. మీటర్ రీడర్ చూసుకొని ఆడ కూర్చున్నాయన కూడా ఏది కూడా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ ఏమవుతున్నాయి, ఇది ఏరియాలో ఎంత అవుతుంది, ఎందుకు వస్తుంది, ఇది ఏది కూడా చేయరు. ఫస్ట్ నిర్లక్ష్యం అది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకోండి, G+1 పర్మిషన్ ఇస్తారు, వాళ్ళు 5 అంతస్తులు 6 అంతస్తులు వేస్తుంటారు. వేసినప్పుడు మున్సిపల్ అధికారులు వచ్చి దాన్ని చెక్ చేయాలి, పర్మిషన్ రాసి ఇచ్చేస్తారు వాళ్ళు. అసలు మున్సిపల్ అధికారులు ఇచ్చిన పర్మిషన్ మాత్రమే వీళ్ళు కట్టుకోవాలి. ఏడ కూడా హైదరాబాద్లో కానీ ఓల్డ్ సిటీలో కానీ అది ఎక్కడ కూడా జరగడం లేదు. విరుద్ధంగా జరిగినప్పుడు తప్పు ఎవరిది? ఇది మున్సిపల్ అధికారులుగా ఏమంటారు, బల్దియా కాయా పియా చెల్ దియా, బల్దియాకు దియే కాయ ఉన్నో చెల్లెగా యా మరగలో మార్ రే, కోన్ మార్ రే? మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యము. ఈ ప్రతి అధికారులు ఇప్పుడు ఫైర్ ఇంజన్ ఉంది, ఫైర్ ఇంజన్ వాళ్ళది ఏం పని, ఎప్పుడో ఇట్లా అయినప్పుడే నెలకో 2 నెలలకో 3 నెలలో ఒకసారి వాళ్ళకి పని చేసేది ఉంటుంది. చేసినప్పుడు ట్యాంక్లో నీళ్ళు అయితే నింపి పెట్టుకోవాలి కదా వాళ్ళు. అక్కడ మాకు తెలిసిన సమాచారం ఏంటంటే వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు 10% నీళ్లు కూడా లేవు అందులో. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా 2-3 వచ్చి లోపలికి లేవంట. అందులో ఇక్కడ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఫైర్ సిబ్బంది మాత్రం కానీ లోకల్ స్థానికంగా పోలీసు వాళ్ళు కానీ ఎవరు లోపలికి వెళ్ళలేదంట. ఇక్కడ స్థానికులు ఉన్నోళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళి వాళ్ళని తెచ్చిరంట. ఇప్పుడు అంబులెన్స్ వచ్చిందంట, అంబులెన్స్ వచ్చినప్పుడు 8 మంది ఇదేదో కాలిపోయి చనిపోలేరు, వీళ్ళు ఊపిరాడక మాత్రమే చనిపోయారు. అంబులెన్స్ లేదో 4, 5, 8 వచ్చేసి అందులో ఆక్సిజన్ గిట్టు ఉండి డాక్టర్ గిట్టు ఉంటే అందులో ఇంచుమించు 10 మంది బతుకుతుండేనంట వాళ్ళు. అది కాలి ఆ ఊపిరాడక పొగ మొత్తం వెళ్ళిపోయి మాత్రమే చనిపోయారు. కానీ ఇదే లోపల పోయి కాలిపోయి అదేదో చనిపోలేరు. అదే ఫైర్ చనిపోలేదు అని అట్లా అంటే చలో డ్యామేజ్ అయింది చనిపోయారు అంటే అది వేరే విధంగా ఉంటుంది. అట్లా కాదు, వీళ్ళు కాలి ఊపిరాడక మాత్రమే చనిపోయారు. 17 మంది ఉంటే 17 మంది మొత్తం అలా చనిపోయారు, మొత్తం ఒక్కరు కూడా మిలగలేరు. ఇదే అంబులెన్స్ లో అవేవో గిట్ట కరెక్ట్ టైంకి వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ కరెక్ట్ సంధించినట్టు 6:15 పొద్దుగాలైతే 8:30, 9 గంటలకు బయటికి తీస్తుర్రు. అది కూడా జనాలు తీసిర్రు, అప్పటికి రాలే వాళ్ళు, ఇంకా వచ్చిర్రు లోపలికి వెళ్తలేరు. వాళ్ళకి అవి ఉంటాయి కదా, వాళ్ళకు కూడా సిలిండర్స్ ఉంటాయి, వాళ్ళ మార్క్స్ ఉంటాయి, అవి ఏవి లేవంట. వాళ్ళకు వచ్చి బయటికి వెళ్ళి మాత్రమే ఇట్లా 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 చూస్తురంట వాళ్ళు, అంతే. 9 గంటలకు మాత్రం వాళ్ళని బయటికి తేవడం జరిగింది. దానికెళ్ళే చనిపోయారు. 6:15 అయినప్పుడు 7 గంటల లోపలైనా అప్పటికైనా కానీ వాళ్ళు చనిపోకుండా ఇంతమంది చనిపోతుండొచ్చు. ఒకరిద్దరు పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోతుండే. చిన్న చిన్న పిల్లలు 8 మంది చనిపోయారు కదా, వాళ్ళు చనిపోకుండా అసలు వాళ్ళు అంబులెన్స్ స్థానికులు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు, వాళ్ళు తెచ్చిర్రు, స్థానికులు తెచ్చిరంట. డ్యామేజ్ జరిగిపోయింది. వాళ్ళు తెచ్చినా కనీసం బయట అంబులెన్స్ లో అన్న కరెక్ట్ ఉండుంటే అప్పుడు ఆక్సిజన్ పెట్టి ఆ డాక్టర్ ఉండి అవి చెక్ చేస్తుంటే బతికించే ప్రయత్నం చేస్తుండే. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పూట మీద దూరంలో ఉంటది ఇక్కడనే. వాళ్ళు 2-3 వచ్చిరంట. వాళ్ళు కూడా తర్వాత 9 గంటలకేమో DCP గారు వచ్చిరంట. సరే స్టాప్ అయితే ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి కనీసం వీళ్ళు స్థానికంగా వచ్చి ఆఫీసర్లకో వాళ్ళకి వీళ్ళకో వీళ్ళు ఇంటిమేట్ చేసినట్టు ఇంత పెద్ద ఘోరం జరగకుండే. ఇప్పుడు కాదు, ఇప్పుడు మళ్ళీ 8 దినాలకో 10 దినాలకో మళ్ళీ ఇంకోటి జరుగుతుంది. జరిగినప్పుడు కూడా వస్తాం, ఇట్లానే చూస్తాం, వెళ్ళిపోతారు. లీడర్లు వస్తారు, అందరు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి అరే మీరు ఏం చేస్తారు, ఇది మళ్ళీ జరగకుండా చూడండి అని చెప్పి ఎవరు కూడా దాని ప్రయత్నం చేస్తారు. లాస్ట్ టైం బజార్ఘాట్లో జరిగింది సేమ్ ఇదే కెమికల్ గోడాన్, 17 మంది ఏమో చనిపోయారు అక్కడ కూడా పాపం. ఇప్పుడు మళ్ళీ ఇది అయిపోయినాక మళ్ళీ 8 దినాలకు మళ్ళీ ఎవరో చనిపోతారు, అప్పుడు వస్తారు. మీకు మీడియా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, దీని మీద ఫోకస్ చేయండి. 8 దినాల తర్వాత వీళ్ళు ఏం చేశారు ఆఫీసర్స్, దీని మీద రివ్యూ ఏం చేశారు, ఇట్లా తప్పకుండా. ఎందుకంటే రివ్యూ ఏం చేస్తారు వీళ్ళు, మళ్ళీ ఏం చేస్తారు, దీనికి బాధ్యులు ఎవరు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అసలు ఇప్పుడు అంబులెన్స్ వాళ్ళు అనుకోండి, అంబులెన్స్ వాళ్ళకి అన్ని కరెక్ట్ ఇస్తే వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళైతే తెచ్చి తీసుకోపోతారు. మెడికల్ వైఫల్యం కూడా ఉందంటారు. 200% ప్రభుత్వం వైఫల్యం ఉంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏది దేవునికి బడ్జెట్ లేదు. ఏదో అందాల పోటీలను పాపం మొన్న పెట్టిరు, వాళ్ళకు 200-300 కోట్లు ఖర్చు పెడతారు. అంబులెన్స్లో ఉన్న వాళ్ళకి ఆక్సిజన్కు వాళ్ళకి వీళ్ళకి ఒక 10 కోట్లు ఎన్నో ఇస్తే ఫుల్ ఆక్సిజన్ ఉంటుంది, స్టాప్ ఉంటుంది, అంత ఉంటుంది. ఈ ఫైర్ ఇంజన్ల మీద ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళని టైట్ చేయండి. ఎందుకు టైట్ చేస్తలేరు మీరు? ఇప్పుడు జీతాలు అయితే ఇస్తున్నారు కదా వాళ్ళకు, డైలీ అయితే వాళ్ళు ఇప్పుడు ఏదో ముందు ఇప్పుడు డాక్టర్లకి అంబులెన్స్లకి అయితే డైలీ రారు కదా, 6 నెలలకో 1 ఏడాదికో. ఇప్పుడు ఇట్లా అయినప్పుడే మీరు ఉంటే పక్కకే అంబులెన్స్, ఇక్కడ పక్కకే ఇది ఫైర్ ఇంజన్ ఈ ముందరనే ఉంటుంది. ఇగో ఇక్కడ ఎదురుగా చూడండి, ఈ అజెండా ఉందా, అజెండాకి ఎదురుగా ఉంటుంది.
ఫైర్ ఇంజిన్ స్టేషన్ ఇక్కడే ఉంది. ఉంది, ఆ. వెళ్ళి చూడండి. అయినా ఇక్కడ రావడానికి చాలా టైం పట్టింది. చాలా టైం పట్టి నీటికెళ్ళి మీరు ఒక 1/2 కిలోమీటర్ ఉండదు ఉస్మానియా హాస్పిటల్, దాని పక్కకే గౌలిగూడలో ఫైర్ ఇంజన్ ఉంది, పెద్ద ఉంటుంది, ఆడొక 5-6 ఉంటాయి. మళ్ళా మన ఈడ మళ్ళా ఉస్మానియా హాస్పిటల్ వెనుక కూడా ఇంకో ఫైర్ ఇంజన్ ఉంది. ఈయనే 10-12 ఉంటాయి ఫైర్ ఇంజన్స్ మొత్తం. మీరు గీడికే గింత రాకుంటే ఇప్పుడు ఓల్డ్ సిటీది చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, లోపల అయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది మరి? దాన్ని గవర్నమెంట్కు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, రివ్యూ చేయమంటున్నాం మున్సిపల్ కమిషనర్ కానీ. ఇంకోటి ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కదా, దాన్ని హైడ్రాకి అప్పచెప్పమని డిమాండ్ చేస్తున్నాం మేము పబ్లిక్గా. ఎందుకంటే హైడ్రా అంటే ఒక భయం వచ్చింది కాబట్టి, అరే కడితే కూలగొడతారని చెప్పి. ఇప్పుడు వాళ్ళకేంది, మున్సిపల్ అధికారులకు డబ్బులు వస్తున్నాయి, డబ్బులు తీసుకుంటున్నారు, కంప్లైంట్లు వేస్తే కూడా వాళ్ళు పట్టించుకోవడం. ఏమనంటే హైకోర్టు ఇష్టే ఉంది అంటది. హైకోర్టు దేనికి ఇష్టే ఇస్తుంది? మీ 10 బిల్డింగ్లు కట్టుకుంటే దానికి ఇష్టే ఇస్తుందా? యథాస్థితిలో ఉండమని చెప్పి మీకు హైకోర్టు ఇష్టే ఇచ్చిండొచ్చు. వాడు కట్టుకుంటుంటే ఆ మున్సిపల్ అధికారులు అలా చూస్తారు, వెళ్తారు, పోతారు. హైడ్రాకి అప్పచెప్తే ఏంటంటే హైడ్రా వాళ్ళు తోడం దాన్ని కంట్రోల్ చేయగలుగుతారు. కానీ గవర్నమెంట్ త్రూ అయితే ఏమీ కాదు, వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఏమని అంటే మాత్రం డబ్బులు లేవు. అందాల పోటీలకు 300 డబ్బులు ఉన్నాయి. అందాల పోటీలకు ఇలాంటి ఏరియాలో మీరు మున్సిపల్ అధికారుల జీతాలు ఇస్తారు కదా వాళ్ళకు, లక్షలు వాళ్ళు తిరిగి చేయమని చెప్పండి. సరే, ఒకటే కుటుంబానికి చెందినటువంటి 17 మంది చనిపోవడం, 17 మంది చాలా దారుణము. ఇసొంటిది మళ్ళీ ఎవరికి కూడా జరగదు. ఏ కులం వల్ల కానీ ఏ మతం అన్నా కానీ ఎవరికి ఏ రోజులకు జరగదు అసలు. ఇసొంటి సంవత్సరాల నుంచి మన ముత్యాల వ్యాపారం ఫైనాన్షియల్ చాలా గట్టిగా ఏదో గవర్నమెంట్ అంటుంది చూడండి. సెంటర్ గవర్నమెంట్ 50,000 గాయపడ్డ వాళ్ళకు 2 లక్షలు, అలా 2 లక్షలు వద్దురా అయ్యా, పైసలు ఏదో పెట్టి ఆఫీసర్లకు పెట్టురు. కావాలంటే వాళ్ళు లంచాలు తీసుకుంటారు, లంచాలు తీసుకోవడం వాళ్ళకి చెప్పండి. ఇసొంటి కాకుండా చూడండి, మీకు అవార్డులు ఇస్తామని చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంటుంది 5 లక్షలు ఇస్తాం, వాళ్ళకి 5 లక్షలు కాదు, వాళ్ళే మీకు కావాలంటే వాళ్ళే మీకు ఇచ్చేస్తారు. కావాలంటే 10 కోట్లు కావాలంటే వాళ్ళ సొసైటీ ఉన్న వాళ్ళది, వాళ్ళు 10 కోట్లు ఇస్తారు మీకు కావాలంటే. ఇసొంటి జరగకుండా చూడమని చెప్తున్నాం మేము. వాళ్ళకి మీ 5 లక్షలు 2 లక్షలు గవర్నమెంట్ జాబులు అవి అడుగుతలేరు వాళ్ళు. మళ్ళీ మాకు జరిగింది, మళ్ళీ ఎవరికి ఏ కుటుంబానికి ఏమీ లేదు. పోయిన ప్రాణాలు ఎవరం తీసుకురాలేము, ఇంకో ప్రాణం పోకుండా చూడమని చెప్తున్నాం. నెక్స్ట్ కాకుండా చూడండి, నేను ఎందుకు మా తీసుకోండి మళ్ళీ 10 దినాలు 15 దినాలు సరే సేమ్ ఇదే రిపీట్ ఉంటుంది చూడండి. మీరు మొన్ననే జరిగింది, మార్పు ఏమి ఉండదు. మొన్న సిద్ధంబరం అయితే కళ జరిగింది 4 దినాల కింద, ఆడికెళ్ళి ఇవాళ జరిగింది. నిన్న రాత్రి శివరాంపల్లిలో జరిగింది, ఇవాళ రాత్రి ఏడా జరుగుతుందో తెలియదు. మేమేమంటున్నాం అంటే మీ లోకల్గా ఉన్న ఫైర్ ఇంజన్ సేఫ్టీకి కానీ మున్సిపల్ అధికారులకు కానీ లోకల్ ఉన్న హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అలర్ట్లో పెట్టండి. చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుతుందో. మీరు కూడా ఏం చేయకుండా వీళ్ళనైతే మీరైతే చేయగలుగుతారు కదా ఫైర్ ఇంజన్ వాళ్ళని కరెక్ట్గా. వీళ్ళ ఉన్న ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు ఇవ్వకండి. ఈ అంబులెన్స్లలో ఆక్సిజన్ లేవుగా, దాన్ని ఖర్చు పెట్టమని గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాను. గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాం, అది ఆక్సిజన్కు పెట్టండి. ఆ సెంటర్ గవర్నమెంట్ పైసలు ఈ పైసలు పెట్టి వాళ్ళకు ఈ ఆక్సిజన్లు ఆ డ్రైవర్లకు వాళ్ళకి ఇలా కరెక్ట్ ఇవ్వమని చెప్పండి వాళ్ళకు. నిజంగా అంటే మీరు స్థానికంగా ఇక్కడ చూశారు, ఈ పరిస్థితులని చెప్పారు. కానీ నిజంగా ఎప్పుడైనా గవర్నమెంట్ ఇవన్నీ విని ఏమైనా అలాంటి సౌకర్యాలు ఏమైనా కల్పిస్తే బాగుంటుంది. నాకైతే ఈ గవర్నమెంట్ మీద అయితే నమ్మకమే లేదు. వాళ్ళ కుర్చీలు వాళ్ళకి కాపాడడానికి టైం దొరుకుతుంది. 5 ఏళ్ల క్రితం వచ్చింది సార్, మన అంతకుముందు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు ఇంతో అంతో ఉంది కదా. ఆ గవర్నమెంట్లు ఇంతో అంతో పోలీసు వాళ్ళు కానీ మున్సిపల్ అధికారులు కానీ తోడం భయం భక్తి ఉండే. వీళ్ళు పోయిన ఒకటి సార్, అంటే మీరు తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి మేము ఒక విషయం అడుగుతాను. ఏదైనా ఫైర్ సిబ్బంది ఇలాంటి అంటే పవర్కి సంబంధించినటువంటి ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు అసలు కరెంట్ బిల్లు వసూలు చేయడానికే గవర్నమెంట్కి ఇక్కడ దమ్ము లేదు, ఇందుకు లోపల రావడానికి ఎవరు సాహసించరు, ఏ ఒక్కరి దగ్గర కూడా కరెంట్ బిల్లు వసూలు చేయలేరని మాట్లాడుతూ ఉన్నారు. సో దాంట్లో ఎవరిది వైఫల్యం? అది గవర్నమెంట్దే కదా. ఎలక్ట్రిసిటీ ఆఫీస్ అనుకోండి, మున్సిపల్ అధికారులు వాళ్ళదే వైఫల్యం, పబ్లిక్ది కాదు. పాత బస్సుని బద్లాం చేసేసారు ఖాళీ. అక్కడ ముస్లింలు పోయారు, ఇక్కడ హిందువులు ఇయ్యారు అని చెప్పి ఖాళీ బద్లాం చేసారు. పాత బస్సుని తప్పితే వాళ్ళు కడతారు. మీరు కరెక్ట్ మీటర్ ఇవ్వండి, వాళ్ళకు మీటర్ ఇవ్వండి, మీ ఆఫీసర్లు వచ్చి చెక్ చేయండి, వాళ్ళకి సంజాయించండి, కడతారు వాళ్ళు అంతే. ఇప్పుడు మేమున్న ఏరియాలో కూడా బిల్లు కడతలేరు అన్నారు. నేను పోయి 2-3 సార్లు మాట్లాడితేనే వాళ్ళు లేలే మొత్తం కట్టండి, 50,000 దాకా మీరు నిద్రపోయారు, 50,000 అలా కరెంట్ బిల్లు అయిందాక. ఇప్పుడు వచ్చి 50,000 కట్టమంటే ఎడికెళ్ళి తెచ్చి కడతాడు. నెలకు 60,000 కరెంట్ బిల్లు 500 కట్టండి, 500 మీరు బ్యాలెన్స్ కట్టండి అని చెప్పండి, కడతారు. లాస్ట్ టైం గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాఫ్ చేసారు, సగం మందికి మాఫ్ కాలేదు అందులో వాళ్ళు ఈ ఆఫీసర్ల వైఫల్యం వల్ల. మీరు ఇప్పటికి మాఫ్ చేసేయండి, అందరినీ మాఫ్ చేసి నెక్స్ట్ టైం తంది కొత్త మీటర్లు అండి కట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళకేం షోకా? ఇప్పుడు మీతో తిట్లు ఓల్ సిటీని బదలాం చేసి తప్పితే ఏది ఏం లేదు, కట్టనికాలు తయారున్నారు. ఇప్పుడు ఇది ఉంది ముందలు జరిగి గట్టిండి అనుకో, ప్రాబ్లం ఓడగాలి, ఆఫీసరే కదా. కట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకుని 500, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయినావు, మేనేజ్ చేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు చెయ్యకు, కులగొట్టు.
నీకు మినిస్టర్ ఫోన్ చేయని ఎమ్మెల్యేలు అంటారు. మొన్న చేసిరు హైదరాబాద్లో వచ్చిరాడ బహదూర్పురాలా వచ్చిరు ఎమ్మెల్యేలను కూడా తీసి లోపడేసి మీరు కూలగొట్టారు. అట్లా చేస్తే మీకు ఎవరు అడ్డుకున్నారు? ఎవరు అడ్డుకోరు కదా. కానీ పాత బస్సుని బదలాం చేయడానికి వీళ్ళు అంతే. పాత బస్సులా కరెంటు బిల్లు కట్టారు, వీళ్ళు అది చేస్తారు, మత ఘర్షణలు ఇవన్నీ కాదు వీళ్ళు సృష్టించినే, ఈ గవర్నమెంట్ సృష్టించినే. పబ్లిక్ అంతా మంచిగానే ఉన్నారు, మంచోళ్ళే పబ్లిక్ అంతా. వాళ్ళు ఏంది ఎవరు విభేదాలు లేవు, ఏమీ లేవు. అంతేగాని లేదంటే వీళ్ళు వస్తే వాళ్ళు కొడతారు, వీళ్ళు కొడతారు, ఎవరెవరు కొట్టారు. ఇప్పుడు నలుగురం వచ్చి లొల్లి పెట్టినాం అనుకో, ఇప్పుడు ఎట్లా ఎలా కొట్టిరు ఆడు పోతుంటే. ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు ఎలా కొడతారు, మళ్ళీ 4 మంది పబ్లిక్ని ఎలా కొట్టలేరా మీరు? ఎలా కొట్టలేరా? అంతా వీళ్ళు ఏంటంటే ఏదో ఇట్లా అయినప్పుడు తప్పించుకోవడానికి కుంటి షాకులు చెప్పడానికి తప్పితే ఏమీ లేదు, అంతే. నిజంగానే ఇప్పుడు కేవలం పవర్ వల్లనే ప్రమాదం జరిగింది. ఇప్పుడు పవర్ వల్లనే. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, ఒక బాంబ్ బ్లాస్ట్ అయినా కానీ ఇప్పుడు అయ్యింది అని చెప్పది. ఎందుకంటే అది స్ప్రెడ్ అవుతుంది, మత ఘర్షణలు అయితే అవి అని చెప్పి. అయితే అది ఏమున్నా ఒక స్పెషల్ టీం చేసి ఎట్లా జరిగిందో చెక్ చేయండి, ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు ఆ కేబుల్ కట్ చేసిరు, సరే అందరినీ కట్ చేసిరు. ఇప్పుడు ఇంటిది పవరే కట్ చేసుకురు అవన్నీ. ఇప్పుడు అవన్నీ అయితే వీళ్ళ ఆఫ్ చేసి అయితే మిగిలిన వాళ్ళకి అయితే తీయాలి. వాళ్ళు ఎట్లా ఉండాలి, ఉండేటోళ్ళు ఉండాలి కదా, దాన్ని కూడా పట్టించుకోరు. ఇప్పుడు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఎట్లా ఎలా కొడుతుండే అలా నీళ్ళని నడవండి ఆ ఇంటి ఓనర్తో కూడా ఎలా కొడుతున్నారు. ఏదో 4-5 మంది జామ్ అయినప్పుడు అలా తీసుకొని లోపడేయలేరా? అప్పుడు ఎమ్మెల్యేని వేసిరాడా బహదూర్పురాలా హైదరాబాద్లో. ఈ పబ్లిక్ ఏంది, పబ్లిక్ మీరు పోయి అవేర్నెస్ చేయండి, సంజాయించండి. అయ్యా మీ 50,000 బిల్లు ఉంది, ఇగో 1000 రూపాయలు ఇవి కట్టు, 500 నెలకు 500 కట్టు అంటే కట్టుకుంటాడు, కడతాడు. మీలా ఓపిక లేదు. ఇట్లా ఏమైనా అయినప్పుడు ఏంటంటే దాని మీద నూకేయడానికి తప్పితే ఏరేది ఏమీ లేదు. అది సో మొత్తానికైతే 17 మంది ఒకే కుటుంబానికి చెందిన మొత్తం చనిపోయారు పాపం. వాళ్ళు హాలిడేస్ కి 2 పిల్లలు వచ్చారు, 4 వచ్చారంట. వాళ్ళు అది కాక వాళ్ళు ఆల్రెడీ ఒక నెల దినాలలో ఏమో షిఫ్ట్ అయ్యేటోళ్ళు ఉండే. వీళ్ళు ఇక్కడ నుంచి ఆల్రెడీ ఒక ఫ్యామిలీ అత్తాపూర్కి వెళ్ళిపోయిందంట, వెళ్ళిపోయారంట. ఇక దేవుడు వాడికి వాళ్ళకు రాసి పెట్టిన దాన్ని ఏం చేయలేము. కానీ చిన్న ఖాళీ ఊపిరాడికే ఏదో ఫైర్ జరిగి లేదు, ఖాళీ ఒళ్ళు కాలిందంటే చెలోబాయాలు బతకరని, 50% కాలిరంటే బతకరని. ఖాళీ ఊపిరాడక మాత్రమే ఆక్సిజన్స్ అంబులెన్స్ కరెక్ట్ టైంకి వచ్చినుంటే ఆ 8 మంది పిల్లలు అయితే బతుకుతుండే. అదైతే కాంగ్రెస్ గవర్నమెంట్కే శాపం లాగా తగులుతుంది, చెక్ చేసుకోండి మీరు. ఏదేమైనా మీ ఆవేదన నాకు అర్థమైంది సార్. నిజంగానే ఏం పేరు అన్నారు? శ్రీనివాస్ యాదవ్ గారు. సార్ నిజంగానే ప్రమాదం జరిగింది, దాన్ని ఎవరు కూడా మనం పూరించలేము, దాన్ని భర్తీ చేయలేం. కాబట్టి ఎనివే ఏదైనా అంటే చాలా మంది స్థానికులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ పాత బస్తీ మీద ఒక నెపం వేసిర్రు అంతే తప్పితే ఏం లేదు. ఇక్కడ పవర్కి సంబంధించినటువంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఇక్కడ అధికారులు కేవలం లంచాలకు మరిగి ఎవరు కూడా ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ మెయింటైన్ చేయకుండా, అదేవిధంగా సమయానికి పక్కనే ఉన్నటువంటి ఆ జెండా కనిపిస్తుంది చూడండి, ఆ కమాండ్ దగ్గరే ఉన్నటువంటి ఫైర్ ఇంజిన్ సిబ్బంది కూడా ఇక్కడ రావడానికి చాలా టైం పట్టిందని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఇది కూడా ఒక 2 కిలోమీటర్స్ దూరంలోనే, 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉస్మానియా పక్కకే దాదాపుగా పెద్ద ఫైర్ ఇంజిన్ స్టేషన్ ఉంది ఆ గౌలిగూడలో. అక్కడి నుంచి రావడానికి కూడా చాలా టైం పట్టినటువంటి సందర్భం. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది. మొగల్పురాలో కూడా ఉంటుంది. ఇక్కడ దగ్గరనే కదా, ఎంత 1/2 కిలోమీటర్ కూడా లేదు. ఎంత టైం పడుతుంది రానికి? అది మనము ఫైర్ బ్రిగేడ్ పొద్దుగాల అది 6 గొట్టంగా అయింది, ఇది అయింది కదా. మళ్ళీ వాళ్ళు వెళ్ళడానికేనే ఇంత సేపా? అప్పటిదాకా ఏమన్నా అవుతుంది కదా, అది మాట అనేది. మీరు ఇక్కడ స్థానికంగా ఉంటారా? నేను ఇక్కడనే హోల్సిటీలో నేనైతే తెలియలేదని ఇట్లా ఫోన్లో చెప్పారు, ఇట్లా అయింది అని వచ్చాను చూడండి. కానీ సో నిజంగా చూసుకుంటే చాలా దగ్గరగా చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు ఫైర్ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రావడానికి చాలా టైం పట్టింది. వాళ్ళు అంటే దీన్ని కేర్గా తీసుకోలేదు అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. కేవలం ఏదైతే ఈ అధికారులు ఏదైతే నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం వల్లనే అంబులెన్స్లు రావడానికి కానీ, ఫైర్ సిబ్బంది రావడానికి కానీ, అదేవిధంగా హాస్పిటల్స్లో వాళ్ళని తీసుకెళ్ళి ఇమీడియట్లీ జాయిన్ చేయడానికి కూడా ఇక్కడ సరైనటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ లేక కేవలం ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఒళ్ళుకాలో ఇంకో రకంగా ప్రమాదం జరుగు కాదు, కేవలం లోపల ఏదైతే ఫైర్ అవ్వడం వల్ల విపరీతమైనటువంటి స్మోక్ రావడం వల్ల ఆ స్మోక్ వల్లనే వాళ్ళకి ఊపిరితిత్తులకు పట్టేసి వాళ్ళు ఊపిరాడక చనిపోయినటువంటి వైన మనం చూస్తున్నాం. దాదాపుగా ఒకటే కుటుంబానికి చెందినటువంటి 17 మంది చనిపోవడం అంటే ఆ కుటుంబానికి తీరని లోటు. సో కంటి తుడుపు చర్య కింద గవర్నమెంట్ ఎంతో కొంత ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పటికీ కూడా అది ఏది కూడా వాళ్ళకి రాదు. ఏదంటే ఇక్కడ పాత బస్తీలు కంపల్సరీ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి విషయం. ఇప్పుడే మనం దాదాపుగా మనం ఇక్కడే గుల్జారా హౌస్ ముందే ఉన్నాం.
ప్రమాదం జరిగినటువంటి ఇదే ఎంట్రీ ఇదే, వెళ్ళడానికి ఇదే, రావడానికి ఇదే, దానివల్లనే ఇక్కడ ఇబ్బంది జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో మొత్తం కూడా లోనంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది. పోలీసులు లోపలికి వెళ్ళనిచ్చే కార్యక్రమం చేయట్లేదు, ఎందుకంటే కొంత సేఫ్టీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి. చాలామంది ఇక్కడ స్థానికులు అందరూ కూడా ఇలాంటిది ప్రతిసారి కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ కూడా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతిసారి కూడా ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి ఇబ్బంది జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదంటూ కూడా స్థానికులందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. మనం ఇప్పుడు చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ దగ్గరే ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇబ్బంది జరిగింది, దీన్ని ప్రభుత్వం కరెక్ట్గా చాకచక్యంగా తీసుకుని ఉంటే ఈ ప్రమాదం నుంచి కనీసం కొంతమందినైనా కాపాడేవాళ్ళం అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా అందరూ కూడా చిన్నపిల్లలే ఉన్నారు. అందులో ఏదో వాళ్ళు వెకేషన్కి ఎండాకాలం సెలవులు కాబట్టి వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు ఒక మంచి వెకేషన్లో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతున్న టైంలో ఇట్లాంటి విషయాలు ఒకటే కుటుంబానికి జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అంటూ కూడా వీళ్ళందరూ కూడా చుట్టూ ఉన్న స్థానికులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు బాధపడుతున్నటువంటి అంశం. వాళ్ళందరూ కూడా కేవలం ఒక అంటే పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కవర్లలో చుట్టి వాళ్ళని తీసుకొస్తుంటే ఏదైతే ఆ వీడియోస్ చూసి చాలామంది హృదయ విదారకంగా ఉన్నాయంటూ వాళ్ళ యొక్క గుండెల విషయాలుగా బాధపడినటువంటి సందర్భాలు మనం చూసాం. సో ఏదేమైనా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వం కూడా దీని మీద తక్షణమే మంచి చర్యలు తీసుకోవాలి. ఫైర్ సిబ్బంది కానీ, అదేవిధంగానే అంబులెన్స్లు కానీ, ఏదైనా హాస్పిటల్కి సంబంధించినటువంటి ఏదైనా కూడా అన్ని సౌకర్యాలు కూడా మంచిగా ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కల్పించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఓల్డ్ సిటీ అంటేనే ఇక్కడ కరెంటు బాగా వినియోగం జరుగుతుంది, ఇక్కడ కరెంటు బిల్లులు వసూలు చేయడానికి ఎవరికి కూడా సాహసించరు అనేది ఒక నెపం అయితే ఉంది. సో చూస్తూ ఉన్న ఇక్కడ అందరితో స్థానికులతో మాట్లాడినప్పుడు ఇది కేవలం ఓల్డ్ సిటీ మీద, పాత బస్తీ మీద ఒక ముద్ర అయితే వేశారు. ఇక్కడ ముస్లిమ్స్, హిందూస్ అందరూ కూడా బాయి అనుకుంటే చాలా సంతోషంగా ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు ఇక్కడ ఉండవు. అయినప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులు ఇక్కడ ఉండవు అంటూ కూడా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అన్నమాట ఇది. మనం ఆ హౌస్ ముందే ఉన్నాం, గుల్జార్ హౌస్ ముందే. సో ఇలాంటి ప్రమాదాలు మరిప్పుడు జరగకుండా గవర్నమెంట్ మంచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు స్థానికులు. ఏదైతే జరిగిన విషాదానికి మనందరం కూడా చింతించాలి. ప్రభుత్వం దీని మీద తక్షణం మరి స్పందించి ఇక్కడ మంచి ఏర్పాట్లు, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓవర్ టు స్టూడియో.